నియోజకవర్గంలో ఈస్టాం కుంభకోణం దాదాపుగా 900 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి పత్రికల్లోన మీడియా గ్రూపులోన వస్తుంది. ఇది ఒక మీసేవ బాబు కాదు. మీసేవ బాబు 900 కోట్లు చేసే పరిస్థితుల్లో లేడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ పెద్ద వేల కోట్లు టర్నోవర్ చేసాడు. అతను అనుచరుడుగా ఉంటూ కళ్యాణదుర్గంలో అతనికి ఏ కార్యక్రమంలోనైనా కుడి వైపున ఎడమ వైపున మనం ఫోటోలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా మీసేవ బాబును సురేంద్ర బాబునే కనపడుస్తున్నాడు. ఇది ఒక మీసేవ బాబును అడ్డం పెట్టేసి ఏదో అతను కూడా మేము బయట ఉంటున్నాం, అతను కూడా పిలిపించి ఏదో అగ్రిమెంట్ రాపించుకుని నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా అది గ్రూపులో కూడా వచ్చింది. అట్లా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే సురేంద్ర బాబు 900 కోట్ల వరకు ఇప్పుడు అవినీతి జరిగిందని ఇక్కడ ఒక కళ్యాణదుర్గం యూనియన్ బ్యాంకులోనే జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగాను ఇతర రాష్ట్రాల్లో కూడా అతను కాంట్రాక్టర్ గా చేస్తున్నాడు. 1000 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ ఎక్కడ ఈ స్టాంపు కుంభకోణంలో ఈ ప్రజలకు రావాల్సిన ధనాన్ని ఒక పార్టీకి సంబంధించిన నాయకులు సంపాదన పెట్టుకుంటూ పార్టీలకి అండదండగా ఉండి పార్టీల్ని గెలిపించుకునేదానికి డబ్బులు 1000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఎట్లా సంపాదన వస్తుందంటే ఈ విధంగా వాళ్ళు సంపాదన ఎంచుకుంటారు. కాబట్టి ఇది అధికారులు సిబిఐ కానీ ఈడీ గాని దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ అవినీతిని జనాలకు రావాల్సిన సొమ్మును అరికట్టి జనాలకు రావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.